నువ్వు ఫ్లిప్పింగ్ అక్కడే అవుతున్నావు, ఎవరు లేకుండానే అవుతున్నావు, అలా ఫ్లిప్ అవ్వద్దు దయచేసి. ఇంకోటి ఏంటంటే యష్మి ఇక ప్రేరణ చూసుకుంటే ఇద్దరు కూడా క్షమాపణ కోరుకున్నారు లోపల హౌస్లో. అనుకుందాం ప్రేరణ ఉంది, నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను క్రస్టెడ్ యాప్లు మొదలుకొని అట్టుల దాకా నేను క్షమాపణ కోరుకుంటానంటే గౌతమ్ వచ్చి రియలైజ్ అవ్వడం నాకు బాగా నచ్చిందని అప్చేసుకున్నాను. అది బాగానే ఉంది. యష్మి కూడా అప్పాలి అడిగింది, అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కట్ చేస్తే వాళ్ళ ప్రోమోలో మళ్ళీ మొదలెట్టారు గ్రూపు, మళ్ళీ గౌతమ్ మీద పడ్డారు. అవునవును, అది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ ఓజీసీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ ఫస్ట్ నుంచి ఆటలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ మొత్తం కామనే. మనోడు అడుగుతున్నాడు, ఒక పాయింట్ రేస్ చేస్తున్నాడు. రోహిణి నిఖిల్ ఇప్పుడు చీఫ్ కంటెండర్గా ఆఖరి మెగా చీఫ్గా ఎన్నికయ్యే ప్రక్రియ అక్కడ. వాళ్ళిద్దరిలో జనాలను కంటెస్టెంట్ను ఒప్పుకోమన్నప్పుడు మనోడు ఆల్రెడీ అవినాష్ తెలిసిందే రోహిణికి ఇస్తాడో ఖచ్చితంగా, ఎందుకంటే బయట నుంచి ఫ్రెండ్ కాబట్టి మనకు కూడా తెలుసు అదంతా. నెక్స్ట్ మనోడు గౌతమ్కి వచ్చింది వంతు, వాడు ఏదో చెప్పుకున్నాడు మధ్యలో, నేను డిపెండ్ చేస్తానంటే వీడు ఎలిమినేషన్లో ఉన్నాడు పృథ్వీగాడు, వీడు ఎలిమినేషన్లో ఉంటే అక్కడ ఏమన్నా ఎలిమినేషన్ జరుగుతుందా, డిపెండ్ చేస్తానంటేంటి నాకు అర్థం కాల. ప్రోమోలో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది చూస్తాను నేను, కానీ ప్రోమోలో చూస్తే 100% పృథ్వీదే తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డిపెండ్ చేయడం ఏంటి, అక్కడ ఏమన్నా నామినేషన్ జరుగుతుందా డిపెండ్ చేయడానికి? నామినేషన్ అయ్యి నువ్వు ఆల్రెడీ నామినేషన్లో ఏడ్చావు, నువ్వు ఇలా ఓటు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు నీకు విలువైంది, ఎందుకంటే నీకు అందరూ ఉన్నది కాంపిటేటర్స్. అక్కడ నబీలు నిఖిల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ బజ్లో ఉన్నారు బిగ్ బాస్లో, ఇంకా డేంజర్ జోన్లో ఉన్నది మీ ముగ్గురే, యష్మి ప్రేరణ పృథ్వీ. మీరు ఇప్పుడు ఓటు బ్యాంకుని కాపాడుకోవడం మానేసి ఏంటో గౌతమ్ మీదకి వెళ్ళిపోయి నా దమ్మేంటో చూస్తావా అన్నట్టుగా ఉంది. నాకైతే ప్రోమో చూసినప్పుడు అనిపించింది మన టేస్టీ తేజ్ అన్నట్టు వీడు ఏదో రౌడీజం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అక్కడ అది బిగ్ బాస్ గేమ్ షోలాగా ఆడుతున్నాడు అనిపిస్తలేదు నాకు. చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేసాం మనం కూడా, పృథ్వీని ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేయలేదు, ఎన్నిసార్లు తప్పు చేస్తే జనాలే ఎక్స్క్యూజ్ చేశారు. సర్లే ఆడుతున్నాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు, ఆడు మాట తీరేముందలే మార్చుకుంటాడని చాలాసార్లు చూసాం. ఈసారి చూసేది లేదు, మండిపోతున్నారు అందరూ కూడా.